విశాఖలో సఫారీ సఫా చేసింది టీమిండియా. సిరీస్ డిసైడర్ మ్యాచ్లో రఫాడించారు. జైస్వాల్ కెరీర్ ఫస్ట్ సెంచరీతో చెలరేగితే రోహిత్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో కథం తొక్కారు. దీంతో 9 వికెట్ల తేడాతో లాస్ట్ వన్డే గెలిచిన రాహుల్ సేన వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. మరోవైపు సాగర్ తీరంలో రికార్డుల మోత మోగిపోయింది. సాగర్ తీరంలో వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఆడారు. యశస్వి జైస్వాల్ వీర విహారం, రోహిత్ నాన్ స్టాప్ హిట్టింగ్, కోహ్లీ ఊచకోత, వెరసి సఫారీలు చెల్లాచెదురయ్యారు. 271 పరుగుల టార్గెట్ని 40 ఓవర్లలోనే ఉఫ్మని ఊదిపడేశారు. కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి చేజ్ చేశారు. 3 వన్డేల సిరీస్ను 2-1 తేడాతో గెలుచుకున్నారు. భారత బ్యాటర్లు జూలు విదిలించడంతో సఫారీ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. 121 బంతుల్లో 12 ఫోర్లు 2 సిక్స్లతో 116 పరుగులు చేశాడు యశస్వి జైస్వాల్. 2 వన్డేల్లో ఆకట్టుకోలేకపోవడంతో బీభత్సంగా విమర్శలొచ్చాయి. అయినా కూడా టీంలో ప్లేస్ సంపాదించిన జైస్వాల్ విశాఖలో సెంచరీతో దుమ్ము రేపాడు. ఇక మరో ఓపెనర్ రోహిత్ శర్మ 7 ఫోర్లు 3 సిక్స్లతో 75 పరుగులతో సూపర్ ఫాస్ట్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. ఫస్ట్ వికెట్కు జైస్వాల్, రోహిత్ శర్మ 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయానికి బలమైన పునాది వేశారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెరీర్లో 61వ వన్డే హాఫ్ సెంచరీని 54 బంతుల్లో పూర్తి చేశాడు. ఆ తర్వాత వచ్చిన కింగ్ కోహ్లీ కేవలం 45 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లతో 65 పరుగులు సాధించి చేజింగ్ను ఈజీ చేసేశాడు. కార్బిన్ బోష్ బౌలింగ్లో లాంగ్ ఆన్ దిశగా విరాట్ కోహ్లీ కొట్టిన నో లుక్ 6 ఈ మ్యాచ్కే హైలైట్. టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోవడంతో ఇంకా 61 బంతులుండగానే 3వ వన్డేలో బంపర్ విక్టరీ కొట్టింది. 9 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తుచిత్తుగా ఓడించింది. తొలి 2 వన్డేల్లో గట్టి పోటీ ఇచ్చిన సౌత్ ఆఫ్రికా లాస్ట్ వన్డేలో తేలిపోయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రాహుల్ నిర్ణయాన్ని టీమిండియా బౌలర్లు సమర్థవంతంగా నిలబెట్టారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సఫారీలు 270 పరుగులకే ఆలౌట్ అయ్యారు. కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ దెబ్బకు సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్లు కోలుకోలేకపోయారు. క్వింటన్ డికాక్ 106 పరుగులతో సూపర్ సెంచరీ చేసిన మిగతా ప్లేయర్లు పెద్దగా రాణించలేదు. టెంబా బౌమా 48 పరుగులతో పర్వాలేదనిపించాడు. బ్రిట్స్కి 24, డెవాల్డ్ బ్రెవిస్ 29 రన్స్తో రాణించారు. మార్కో జెన్సన్, మార్క్రమ్ సహా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లంతా తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. భారత బౌలర్లు ప్రసిద్ధ్, కుల్దీప్ అదరగొట్టారు. చెరో 4 వికెట్లతో చెలరేగారు. ఒకానొక దశలో సౌత్ ఆఫ్రికా 300+ స్కోర్ చేస్తుందనుకున్న 270 పరుగులకే కట్టడి చేశారు. మొదటి 2 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చిన ప్రసిద్ధ్ తర్వాతి స్పెల్లో సత్తా చాటాడు. కుల్దీప్ మిడిల్ లోయర్ ఆర్డర్ పని పట్టాడు. హర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. ఇక సాగర్ తీరం విశాఖలో హిట్ మ్యాన్ 2 రికార్డులు బ్రేక్ చేశాడు. ఈ వన్డేలో హాఫ్ సెంచరీ కొట్టిన రోహిత్ మొత్తం 3 రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓపెనర్గా ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసిన 3వ ఆటగాడిగా నిలిచాడు. సచిన్, జయసూర్య తర్వాత రోహితే ఓపెనర్గా ఎక్కువ హాఫ్ సెంచరీలు చేశాడు. అది కాకుండా ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా మరో రికార్డు సాధించాడు. ఈ 2 కాకుండా అంతర్జాతీయ క్రికెట్లో 20,000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు.